వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. MBBS BDS అడ్మిషన్ల యొక్క నోటిఫికేషన్ అయితే మనకి ఇటీవల రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నెల 21వ తేదీ వరకు అయితే ఈ యొక్క గడువు అనేది అయితే ఉంటుందనేసి అయితే వీరు చెప్తున్నారు. అయితే ఈ 2020-21 విద్యా సంవత్సరానికనైతే మనకి నీట్లో అర్హత సాధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెల 21 సాయంత్రం వరకు అయితే మనకి ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులు అనేవి అయితే చేసుకోవచ్చు అనేసి అయితే ఆ యొక్క కోర్సుల్లో కట్ ఆఫ్ స్కోర్, స్టేట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు అనేవి కూడా ఉంటాయనేసి చెప్తున్నారు. ముందు అఖిల భారత కోటాలో 15% సీట్లు, తరువాత స్టేట్ కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు, తదుపరి ఈ యాజమాన్య కోటాలో సీట్లు కూడా మనకి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది అయితే శుక్రవారం అంటే ఈ నెల 13వ తేదీ నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది అయితే మొదలవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 147, SC ST BCలకు 113, దివ్యాంగులకు 129గా అయితే మనకి ఈ కట్ ఆఫ్ మార్క్స్ని అయితే నిర్ణయించారు. అయితే ఈ యొక్క దరఖాస్తులు అనేది చేసుకోవాలన్నట్లుగా అయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే స్థానికులైనటువంటి ఉండటంతో పాటుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్ సైన్స్ సబ్జెక్టులో 50% మార్కులు ఉండాలి. ఈ SC ST BCలకు 40%, దివ్యాంగులకు 45% అయితే మనకి మార్కులు అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అభ్యర్థులకి 2020 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్ళు అన్నమాట నిండి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వైకల్యం ఉన్నవారు నిర్ధారిత సర్టిఫికేట్ అనేది అయితే పొందాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ దరఖాస్తు ఫీజు ఎలా ఉంది అంది MBBS BDS BA MS BH MS BA ఇటువంటి ఏవైనా సరే కోర్సులు ఉంటాయి కదా, ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారైతే మనకి జనరల్ BC కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 3,540 రూపాయలు, SC ST అభ్యర్థులకు 2,950 రూపాయలు. అభ్యర్థులు ఆన్లైన్లో అయితే మనకి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా మనకి ఈ యొక్క ఫీజు అనేది అయితే చెల్లించుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే వీటికి కావాల్సినవి ఏంటి అంటే ఆన్లైన్ దరఖాస్తుకి ఈ నీట్ ర్యాంక్ కార్డు, SSC ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేటు, TCతో పాటుగా మనకి కుల ధృవీకరణ పత్రము, మైనారిటీలు EWSలకు సంబంధిత శాఖలు అయితే మనకి జారీ చేసినటువంటి ధృవపత్రాలు, ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికేట్ కార్డు, పాస్పోర్ట్ ఫొటోస్ సంతకం, నివాస ధృవకరణ సత్యం ఇది ఉంటుంది కదా ఆ పత్రము, అలాగే ఈ అన్నింటిని కూడా మనకి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నెంబర్స్ అనేవి అయితే మనకి ఇవ్వడం జరిగింది. దానికి కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.